హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. ఈరోజు మనము స్వింగ్ ట్రేడ్ కోసం ఎలా చేయాలి ఏంటనేది హిందుస్థాన్ యూనిలీవర్ కోసం తెలుసుకుందాము. ఇది స్వింగ్ ట్రేడ్ అంటే ఏంటి, దీనికి ఒక స్టాప్ లాస్ ఉంటుంది, షార్ట్ టర్మ్లోనే దీనికి ఒక టార్గెట్ ఉంటుంది, దాన్ని ఒక స్వింగ్ ట్రేడ్ ఉంటుంది. ఇది అర్థమైందా? ఇది షార్ట్ టర్మ్ కూడా కాదు, ఒక 1 వీక్ కానీ 1 మంత్ లోపల అనేది ఒక చిన్న టార్గెట్ పెట్టుకొని దీన్ని స్వింగ్ ట్రేడ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి, హిందుస్థాన్ యూనిలీవర్ మంత్లీ క్యాండిల్ తీశాను. ఇవ్వండి మంత్లీ క్యాండిల్. ఇది హిందుస్థాన్ యూనిలీవర్ అనేది 2390 రూపీస్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇది పైకి వెళ్తుందా? పైకి వెళ్తే దీన్ని ఎక్కడ స్టాప్ లెస్ పెట్టాలి, పైకి వెళ్తే ఎంతవరకు వెళ్తుంది, ఇది ఒకసారి చూద్దామండి. ఇవ్వండి ఒక డిప్ వచ్చేటప్పుడు దీని కిందన స్టాప్ లెస్ పెట్టుకొని పైన అనేది డిప్ కోసం వెయిట్ చేస్తే ఇక్కడ వరకు అనేది టార్గెట్ పెట్టుకోవచ్చు, ఇక్కడ వరకు కూడా టార్గెట్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది అనుకోండి, ఇది 985 రూపీస్ ఉన్నప్పుడు దీన్ని 913 స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ అనేది మాడిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే అండి, ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇది ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ఇవ్వండి, ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనేది 2380 నడుస్తుంది. ఇది ఇలాగ డిప్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఎక్కడ స్టాప్ లాస్ మెయింటైన్ చేద్దామని. ఇవ్వండి, దీని స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ బిల్ పెట్టుకోండి. ఇవ్వండి 22,000. దీని స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. టార్గెట్ అనేది ఇవ్వండి, టార్గెట్ అనేది ఈ టార్గెట్ వరకు కూడా పెట్టుకోవచ్చు. 26,090 అండ్ 3,000 వరకు కూడా పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది, టార్గెట్ అనేది హెవీ ఉంటుంది. ఓకే అండి, ఇది హిందుస్థాన్ యూనిలీవర్. ఇవ్వండి, ఈ కిందకి వచ్చిందంటే స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. 22,000, 21,090 స్టాప్ లాస్. ఫస్ట్ టార్గెట్ వచ్చి ఇవ్వండి, ఫస్ట్ టార్గెట్ 2690, సెకండ్ టార్గెట్ వచ్చి 3,000. ఇది స్వింగ్ ట్రేడ్ అంటే ఒక స్టాక్ అనేది ఒక 1 వీక్ కానీ 1 మంత్ కానీ స్వింగ్ ట్రేడ్లోని విత్ స్టాప్ లాస్తోని మెయింటైన్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపించాను కదండి, ఇంకోండి ఈ స్టాక్ ఇక్కడ ఉన్నప్పుడు 971 ఉన్నప్పుడు దీని స్టాప్ లాస్ 913 పెట్టి చూడండి టార్గెట్ ఎంత వచ్చిందో 1200 వరకు వచ్చింది. అంటే స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది, టార్గెట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా స్వింగ్ ట్రేడ్ వచ్చింది. ఇవ్వండి ఇక్కడ కూడా స్వింగ్ ట్రేడ్ వచ్చింది. ఇవ్వండి దీని స్టాప్ లాస్ మెయింటైన్ చేసి 1300 స్టాప్ లాస్ మెయింటైన్ చేసి దీని టార్గెట్ ఎంతవరకు వచ్చింది చూడండి. ఇవ్వండి మాడిఫై చేసుకుంటూ పోతే 1790 దగ్గర 400-500 పాయింట్స్ వచ్చింది. ఇక్కడ కూడా ఒక స్వింగ్ ట్రేడ్ అనేది ఫామ్ అయింది చూడండి. ఇవ్వండి ఈ కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేసి 1662 మెయింటైన్ చేసి ఇవ్వండి 1715, నెక్స్ట్ 1842, నెక్స్ట్ 1964, నెక్స్ట్ 2061. ఏదైనా కూడా ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు ఇదిగోండి, ఇది మంత్లీ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు అది కిందకి వచ్చే ఛాన్సెస్ కాకుండా పైకి వెళ్ళే డిప్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఇవ్వండి ఇక్కడ కూడా బాగా డిప్ తీసుకుంది. 2183 నుంచి ఇవ్వండి 3,000 వరకు వెళ్ళింది. మళ్ళీ సెల్లింగ్ కూడా వస్తుంది. స్వింగ్ ట్రేడ్లోని సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు, బయింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇది అప్ ట్రెండ్ ఉంటుంది కాబట్టి ఈ క్యాండిల్ సేమ్ క్యాండిల్. ఇవ్వండి ఈ క్యాండిల్ అనేది సేమ్ క్యాండిల్ కొద్ది చిన్న కింద డిప్ వచ్చి ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది హిందుస్థాన్ యూనిలీవర్. ఇది ఎక్కడ బై చేద్దామని చూద్దాం. ఇవ్వండి కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే అయితే ఇది బై చేయొచ్చండి. దీని స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ కింద పెట్టుకోండి. ఇవ్వండి ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఫస్ట్ టార్గెట్ అనేది ఇక్కడ పెట్టుకోండి, సెకండ్ టార్గెట్ ఇక్కడ. ఓకే అండి, ఒకసారి ఏమనేది చెప్పుకున్నాం అనేది మనము టైప్ చేసుకుందాం. నెక్స్ట్ దీని డిస్క్రిప్షన్ బాక్స్లోని టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెట్టామండి. దీని అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాం. టెలిగ్రామ్ ఛానల్కి మీరు జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మన వీడియోస్ని వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే అండి, ఏం చెప్పుకున్నామో ఒకసారి టైప్ చేసుకుందాం. HUL హిందుస్థాన్ యూనిలీవర్. దీన్ని స్వింగ్ ట్రేడ్ అంటారండి. ఒక క్యాండిల్ ఏమాత్రం కూడా రెడ్ కానీ గ్రీన్ కానీ ఫామ్ అవుతాయి, దానికి ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేస్తుంది. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే, ఈజ్ నాట్ సెబీ రిజిస్టర్డ్. మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి టైప్ చేసుకుందాం. HUL బయట్ HUL అంటే హిందుస్థాన్ యూనిలీవర్ అండి. 2390
టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ అక్కడ పెట్టుకుందాం. ఇవ్వండి ఫస్ట్ టార్గెట్ అనేది 2690, టార్గెట్ 2690 అండ్ సెకండ్ టార్గెట్ అనేది 3000 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ట్రావెలర్ స్టాప్ లాస్ కూడాను మెయింటైన్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడాను ఈ కిందకు వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఇది మంత్లీ క్యాండిల్ కాబట్టి మీకు అలా ఉంటుంది. సరేనా? 3000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎస్ఎల్ అనేది మెయింటైన్ చేయవచ్చు. ఎస్ఎల్ అనేది మనం అక్కడ చెప్పుకున్నాం ఈ క్యాండిల్ కింద 2175 ఎస్ఎల్ 75 అండి. ఇలాగనేది మనము స్వింగ్ ట్రేడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒకవేళ మంత్లీ ఉన్నామంటే దీని ఆప్షన్ రేంజ్ కూడా తీసుకొచ్చాను. ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.